ఎలా అయితే భూమి మీదకి వచ్చారో, అలాగే మనల్ని కూడా ఆయన తన సొంత బిడ్డలుగా ఎప్పుడైతే ఆయన తన రక్తాన్ని కార్చి తన సొంత బిడ్డలుగా చేశాడో, మనం దేవుని సొత్తైన ప్రజలుగా ఉన్నాం. అలాగే యాజక సమూహంలో యేసుక్రీస్తు వారు మనల్ని కూర్చోండబెట్టారు. అంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మానవాళి కూడా ఆదాము దగ్గర నుంచి వచ్చినది వాస్తవం అయితే, కొంతమంది తన స్వలోభాల కోసం దేవుని నుంచి విడిపోయి దేవునికి వ్యతిరేకంగా విగ్రహారాల పట్ల లేదంటే ఇతర దేవతల పట్ల అలా ఆకర్షితులై దేవునికి దూరంగా వెళ్ళిపోయిన విషయాల దగ్గర నుంచి దేవుని నుంచి దూరమైనటువంటి మనల్ని మరలా తిరిగి తండ్రి దగ్గరకు చేర్చడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఒక మధ్యవర్తిగా శరీరాన్ని ధరించి ఆయన యొక్క ఈ లోకంలో తనను తానే రిక్తుడిగా చేసుకుని మన కొరకు తన యొక్క రక్తాన్ని ఆయన ప్రోక్షణం చేసి మన తన రక్తంలో కడిగి మరలా తండ్రి